తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానుంది. కొన్నాళ్లుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి రానుంది. తెలంగాణ కమల దళపతి ఎవరో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్ కు చేరింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న అధిష్టానం ఆదివారం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమవారం ఒక్కరే నామినేషన్ వేస్తారు. ఈ మేరకు సదరు నేతతో నామినేషన్ వేయించేందుకు రాష్ట్రంలో ఎన్నికల అధికారి ఏర్పాట్లు చేస్తారు. స్క్రూటినీ, విత్డ్రా ప్రక్రియ లాంటివి పూర్తి చేసి జూలై 1న అధికారికంగా బీజేపీ కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు చేసింది. అభిప్రాయాల సేకరణ కూడా పూర్తి చేసింది. ఈ మేరకు కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో అగ్రనేతలను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అరవింద్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ నేత కావడంతో ఈటెల రాజేందర్కు అడ్వాంటేజ్ ఉందని టాక్. సంఘ్ పరివార్ క్షేత్రాల మద్దతుతో మరికొంతమంది నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ గతంలో స్వయంగా తాను అధ్యక్ష రేసులో లేనని చెప్పినా కూడా ఆయన పేరు వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పార్టీ రథసారథి ఎంపిక ఉండబోతోంది.